మిత్రులారా, ఈ ఎలక్షన్ కమిషన్ ఉందే, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏం పీకలేరు అనేటటువంటి చాలా చాలా నిర్లక్ష్యంగా, చాలా మొండిగా ఉందండి. బీహార్లో ఏ విధమైనటువంటి ఏకపక్ష ధోరణి, నియంతృత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిందో అదే ధోరణితో ఎస్ఐఆర్ చేయడానికి మరో 9 రాష్ట్రాలలో, మరో 3 యూనియన్ టెరిటరీలలో ప్రక్రియ ప్రారంభించేసింది. మీరు ఏం పీక్కోండని ప్రతిపక్షాలకి ఒక సవాల్లాగా. ఒక పక్క బీహార్లో మొదలుపెట్టినటువంటి ఎస్ఐఆర్ అనేటటువంటిది ఎంతవరకు సజావుగా సాగింది ఏమిటి అనేది దాని మీద కోకొల్లలుగా ఫిర్యాదులు, అభ్యంతరాలు, సందేహాలు, అనుమానాలు, వీటన్నిటితో పాటు అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఇంకా విచారణ సాగుతుంది, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. ఒక పక్క బీహార్ ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి. దేని పట్టాన అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ అతిపెద్ద రాజ్యాంగం ఉంది. ఆహా ఊహో అని చెప్పేసి మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం, కానీ ఈ ఒక్క ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎంత ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది, రాజ్యాంగం ఇంకా ఎంత కొన ఊపిరితో ఉంది, ఈ ప్రజాతంత్ర విలువలు ఎన్ని ఉన్నాయి ఈ దేశంలో సజీవంగా అని ఒకసారి ఆలోచించుకుంటే, కేవలం ఎలక్షన్ కమిషన్ సాగిస్తున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బతికి ఉందో. 140 కోట్ల మందికి సంబంధించింది. సరే, ప్రజలు ఏం చేస్తారు? ప్రజాప్రతినిధులు అని చెప్తున్నటువంటి వాళ్ళు, అన్ని రాజకీయ పక్షాలు ఏం పోరాటాలు చేశాయి, ఏం చేశాయి, ఏమిటి లేదు. న్యాయ పోరాటం అంటారా? కోర్టులు ఏ మేరకు ఎంతవరకు నిలబడగలవు చూస్తున్నాం కదా. కాబట్టి జరిగేదేదో జరుగుతూ ఉంటుంది, అల్లరేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పోరాటాలు ఏవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మన పని మనం చేసేద్దామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? మరో 9 రాష్ట్రాల్లో 3 యూనియన్ టెరిటరీస్లో మొదలుపెట్టేసింది ఎస్ఐఆర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా రివిజన్. అయితే ఇక్కడ అలా చెయ్యొద్దా ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తప్పనిసరిగా చెయ్యాలి. కానీ ఒక రాష్ట్రంలో మీరు ప్రారంభించిన తర్వాత ఆ రాష్ట్రంలో వ్యక్తమైనటువంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు, అనుమానాలు, సందేహాలు, ఈవెన్ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం వెలుబుచ్చినటువంటి సందేహాలు, ఇచ్చినటువంటి తాత్కాలిక ఉత్తర్వులు, వీటినన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని అఖిలపక్ష సమావేశాలు పెట్టి అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలేంటి, వాళ్ళ భయాలేంటి, వాటినన్నింటినీ కూడా ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా వాటినన్నింటినీ కూడా ప్రతిపక్షాల అనుమానాలను తీర్చి సర్వామోదంతో కొన్ని నియమావళులు ఏర్పాటు చేసి ఆ నియమావళి ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ సాగిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ బీహార్లో చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల 68 లక్షల మందిని డిలీట్ చేయడం వల్ల ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, తర్వాత నేను ఓటర్ని అని నిరూపించుకోవడానికి వాళ్ళు 11, 12, 13 కొన్ని ప్రమాణ పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివన్నీ ప్రమాణ పత్రాలన్నింటినీ కూడా సామాన్య మానవుడు సమర్పించలేడు, అలాంటివన్నీ కూడా పెట్టారు. తర్వాత ఆధార్ కార్డు పెట్టండి అని సుప్రీంకోర్టు ఏదో చెప్పింది, అది కూడా అయింది. ఇవన్నీ కూడా తతంగం అంతా అయిన తర్వాత ఎక్కడ ఏది ఆగలేదు, బీహార్ ఎన్నికలు జరిగిపోతున్నాయి. కనీసం బీహార్ ఎన్నికల ఉదాహరణ తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లోనైనా సరే చేయాలి కదా, ఒక పద్ధతి పాటించాలి కదా. వ్యతిరేకత ఎక్కడ వచ్చింది? 68 లక్షల మందిని డిలీట్ చేశారు. ఆ తర్వాత గగ్గోలు పెట్టిన తర్వాత మళ్ళీ అభ్యంతరాలు, ఫిర్యాదులు, నోటీసులు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏదో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ 9 రాష్ట్రాల్లో అదే పద్ధతి ప్రకారం మొండిగా వెళ్ళిపోతుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ప్రతిపక్షాలు అడ్డుకోగలవా ఈ ప్రక్రియని? ఏం చేయగలవు? ఉద్యమాలు చేస్తారా? పోరాటాలు చేస్తారా? పోరాటాలతో ఎవరైనా సాధించగలిగారా ఈ 11 ఏళ్లలో? కాబట్టి న్యాయ పోరాటం ఒకటే మిగిలింది. ఆల్రెడీ తమిళనాడు సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఆల్రెడీ ఎస్ఐఆర్, బీహార్కి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించినటువంటి అనేక పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.
మరో పక్క నిన్న కలకత్తాలో ర్యాలీ చేసింది మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఆ ర్యాలీలో మాట్లాడుతూ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా ఓటు చోరీ, దీన్ని మేము అడ్డుకుంటాము, దాదాపు 2 కోట్ల మందిని ఆ వంక పెట్టి చొరబాటుదారులని అదని ఇదని చెప్పి వాళ్ళని ఇక్కడ నుంచి తరిమేయడానికి, వాళ్ళ లైన్ క్లియర్ చేసుకోవడానికి సాగుతున్నటువంటి దొడ్డి దారిలో సాగుతున్నటువంటి అడ్డమైన చోరీ ఇది అని చెప్పేసి మమతా బెనర్జీ విరుచుకుపడింది. తన దాకా వస్తేనే కానీ తెలియదని. ఎందుకంటే నెక్స్ట్ ఇయరే 2026లోనే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, పుదుచ్చేరి ఎన్నికలు ఉన్నాయి. సో అందుకని వీళ్ళు ఉలిక్కి పడతారు. ఆల్రెడీ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది, దీని మీద మళ్ళీ విచారణలు మొదలవుతాయి. కానీ ప్రక్రియ మొదలైపోయిందండి. ప్రక్రియ మొదలైపోయింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ని ఏకంగా 5,30,000 మందిని నియమించేశారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు పార్టీల తరఫున. అలాగే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఈఆర్ఓస్ అంటారు, వాళ్ళు ఉంటారు. అసిస్టెంట్ ఈఆర్ఓస్ ఉంటారు. వేల మంది రంగంలో దిగిపోయారు. 4వ తేదీన అంటే నవంబర్ 4 నిన్న మొదలైనటువంటి ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేటటువంటిది 4 రోజుల పాటు సాగి డిసెంబర్ 4 వరకు సాగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి ఫిర్యాదులు అవి ఇవి, డిసెంబర్ 9కి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జాబితా అనేటటువంటిది ఆ డ్రాఫ్ట్ ప్రచురిస్తారు. దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే, ఫిర్యాదులు ఏమైనా ఉంటే నోటీసులు సేకరించి దాని మీద విచారణలు జరిపి డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అవన్నీ కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు కూడా వీళ్ళు దాని మీద విచారణ జరిపి అన్ని చర్యలు తీసుకొని ఫైనల్గా ఫిబ్రవరి 7వ తేదీన ఓటర్ల లిస్టుని, ఫైనల్ లిస్టుని ప్రకటిస్తారండి. ఇక ఎలక్షన్ కమిషన్ ఫైనల్ లిస్టుని ప్రకటించిన తర్వాత దైవ శాసనాన్నైనా మార్చగలరేమో కానీ ఎలక్షన్ కమిషన్ని మార్చలేరు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఆ జాబితాకి తిరుగు ఉండదు. బీహార్లో అదే జరిగింది. రేపు వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ అదే జరుగుతుంది. అది వాళ్ళ ఆందోళన అన్నమాట. మరి ప్రతిపక్షాలు అడ్డుకోగలవా లేదా? అసలు ఎందుకు ఇంత మొండితనం, ఇంత సాహసం, ఇంత బలం, ఇంత నిర్లక్ష్యం, ఇంత నియంతృత్వంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెళ్తుంది అంటే, ఎలక్షన్ కమిషన్ నియామకమే అప్రజాస్వామికంగా జరిగింది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఎలక్షన్ కమిషనర్ల నియామకం ఉంది. అలా ఉన్నప్పుడు ఎవరికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది, ఎవరి అదుపాజ్ఞల్లో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అన్ని రాజ్యాంగ సంస్థలు అలాగే అయిపోయాయి కదా, ఇది కూడా అంతే. కాబట్టి 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సమస్య ఇది. కోర్స్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు సమర్థించవచ్చు, కానీ ప్రజా పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం మేము త్యాగాలు చేస్తున్నామని చెప్పేటటువంటి పార్టీలు ఇంతవరకు ఏం పోరాటం చేయగలిగాయి? ఆల్రెడీ బీహార్ ఉదాహరణ మనకు ఉంది. ఎంతో పోరాటం చేసి, న్యాయ పోరాటం కూడా చేసిన తర్వాత ఆ మేరకు కొద్దో గొప్ప కొన్ని మార్పులు జరిగాయి బీహార్లో. అయినప్పటికీ కూడా చాలా, ఒక్క చిన్న ఎగ్జాంపుల్, 17% మంది బీహార్లో ముస్లింలు ఉంటే డిలీట్ చేసినటువంటి టోటల్ సంఖ్యలో 33% మంది ముస్లింలు ఉన్నారు. ఎందుకున్నారు? యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అడిగారు, మీరు చొరబాటుదారులు వచ్చారు, బర్మా నుంచో బంగ్లాదేశ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చారంటున్నారు, ఎంతమంది చొరబాటుదారులని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో పట్టుకున్నారంటే ఏమీ లేదు, మాట లేదు. ఏదో 3-4 పేర్లు తప్ప ఏమీ దొరకలేదు. కొండను తవ్వి ఎలక దొరకలేదు. ఆ ఎలక దొరికిన ఎలకైనా చచ్చి ఉందని చెప్పేసి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అంటున్నారు. సరే, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మేము పోరాడతాం ఏమైనా సరే అని చెప్పేసి అంటున్నారు. ఈ పోరాటం ఎంతవరకు వాళ్ళు సాగిస్తారు? న్యాయ పోరాటంతో వెళ్ళి ఏమన్నా విజయం సాధించగలరా, అడ్డుకోగలరా? లేదంటే ఎలక్షన్ కమిషన్ చెవులు పట్టి గుంజి కూర్చోబెట్టి, ఇదిగో మా అభ్యంతరాలు, ఇదిగో మా అనుమానాలు, మా సందేహాలు, మా భయాలు, వీటిని తీర్చండి, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నియమావళి తయారు చేయండి, దాని ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ సాగించండి అని ఎలక్షన్ కమిషన్ని
అలా కూర్చోబెట్టి చెప్పగలవా ప్రతిపక్షాలు? ఏం చేస్తాయి ప్రతిపక్షాల ముందు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏమిటి? ప్రత్యామ్నాయం ఏమిటి? పోరాటమా, ప్రజా పోరాటమా, లీగల్ పోరాటమా, ఏమిటి? ఈ రెండు జమిలిగా చేస్తారా ఏమిటనేది చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒంటెద్దు పోకడిలో సాగిపోతుంది, మొండిగా వెళ్ళిపోతుంది. ఎవరు ఏం పీక్కుంటారో పీక్కుండానట్టుగా ఉంది. ఏం జరుగుతుంది అనేటటువంటిది చూడాలి. ఏదైనా సమయం రావాలి. అగ్గి రాజుకొని ఒక లావా బయటకు రావడానికి ఒక సమయం రావాలి. అదిగో అలాంటి సమయం రావడానికి ఎలక్షన్ కమిషన్ లాంటి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అగ్ని పరీక్ష అన్నమాట ఇది. ప్రజలకు పార్టీలకు కూడా గొప్ప పరీక్ష. మరి ఈ పరీక్షలో ప్రజలు పార్టీలు ఏం చేస్తారు, ఎంతవరకు ఎలక్షన్ కమిషన్ నియంతృత్వాన్ని, అలాగే ఎలక్షన్ కమిషన్ వెనక ఉన్నటువంటి పార్టీల నియంతృత్వాన్ని అడ్డుకోగలవు అనేటటువంటిది మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏకపక్షంగా నియంతృత్వంగా సాగుతున్నదే. ఇది ఏ మేరకు దీన్ని ఆపగలరు అనేటటువంటిదే మనం చూడాలి. థ్యాంక్ యూ.